హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది అక్కినేని అభిమానుల్లో వీళ్ళ పెళ్లి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఒక చర్చకైతే రావడం మనం చూస్తున్నాం సార్. మరి వీళ్ళ పెళ్లి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? సో డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి కూడా ఒక సినీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది సార్. మరి డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది? పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది సార్? మీ ఒపీనియన్ ఏంటి? ఇది వాళ్ళు ఒక నెక్స్ట్ ఇయర్ వరకు పొడిగిస్తున్నారండి. సహజంగా ఎలాంటి పెళ్ళిళ్ళు వెంటనే దానికి ముహూర్తం పెట్టేయడం, పెళ్లి చేసేయడం అన్నది ఒక వాడుక ఒక సాంప్రదాయం. ఎందుకంటే నిశ్చితార్థానికి పెళ్ళికి ఎక్కువ డిస్టెన్స్ పెట్టారంటే రకరకాల సమస్యలు రావచ్చు. అవి ఎట్లాంటి సమస్యలు వస్తాయంటే ఎదుర్కొంటేనే తెలుస్తాయి కనుక పెళ్ళి దూరంగా పెట్టడం. అది అనుకున్నాను, ఇక్కడ మాత్రం పెళ్ళి చేయరు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పెళ్ళి చేసినట్టయితే వీళ్ళకి అనుకున్న ఆనందం దొరకదు. అదే ఏదో ఈ ఫారిన్ కంట్రీలోనో లేకపోతే రాజస్థాన్ లాంటి ఏరియాలో చేస్తే కావలసిన వ్యక్తులందరినీ తీసుకెళ్తారు, అందరూ నిండు హ్యాపీగా ఉంటారు అన్నమాట. అది మనం ఊహించింది. ఇక్కడ పోయినట్టయితే అంత దూరం మరి కలిసి ఉంటారా? కలిసి ఉంటే ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత దీని మీద శ్యామ్ తాలూకు రిటార్డ్ ఎలాగుంటుంది, ఏవో తనకు కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. ఏదేమైనప్పుడు కూడా మరి పెళ్లి గురించి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సార్. ఇప్పుడు అంటే వచ్చే సంవత్సరం లేదంటే ఇయర్ ఎండింగ్ లో ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? నెక్స్ట్ ఇయర్ వెళ్తుందంటారా సార్? ఈ సంవత్సరం పెట్టుకోరండి, పెట్టుకోరు. వీడికేదో ఒక మంచి ప్రెస్టీజ్ పిక్చర్ ఉంది, తండేలా ఏదో ఉంది, ఆ పిక్చర్ ఉంది. అది ఉంటుంది, మళ్ళీ ఇంకో పిక్చరు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఎందుకంటే అక్కినేని వారసుల్లో ఎవరు అటు నాగార్జున లేడు, ఇటు చైతూ లేడు, అటు అఖిల్ లేడు. అలాగే ఎప్పుడు లేదు అక్కినేని ఫ్యామిలీలో. నాగార్జున సినిమాల కంటే ఒక భయంకరమైన బిజినెస్, రియల్ ఎస్టేటు. ఒక ఫ్లాట్ 3 కోట్లు 4 కోట్లు అమ్ముతున్నాడు. అందువల్ల అంతకంటే ఏమిటి, ప్రైవేటు కాంట్రాక్టులు ఇవన్నీ ఉన్నాయి కనుక సినిమాలు తగ్గించుకుంటాడు. ఆయనకి కావాల్సినంత హెల్త్ ఉంటుంది, కావాల్సినంత లాభం ఉంటుంది. అది ఆయన జీవితం. అయితే నాగ చైతన్య కూడా నాగార్జునంత బ్రాడ్ లుక్ లేదు, వెరీ సెన్సిటివ్ అన్నమాట. అందువల్ల మరి ఆయన ఏదైనా సినిమాలు యాక్ట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే మా తాత పేరు నిలబెట్టుకోలేకపోతున్నాను కదా అని ఉంటుంది. మనము ఇక్కడ ఇంత తొందరలో నిశ్చితార్థం జరుపుకున్నారంటే జనరల్గా ఎవరైనా ఏమో ఆలోచిస్తారంటే ఏమో బయటికి చెప్పకుండా విషయాలు ఏం జరిగాయో. అదేదో కాస్త నిశ్చితార్థం జరిగి పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆగే వాళ్ళు బిడ్డలు కనొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే అనుమానం ఉంటుంది. అది జరగాలని కాదు, ఇంత ఆలాప్షన్ కదా. ఎవరికి తెలియకుండా నేను అనుకున్నాను, ఇంకా సాయి పల్లవి ఎవరో ఎంపిక చేసుకుంటారేమో అనుకున్నాను నేను. అలాగే బిహేవ్ చేశారు ఇద్దరు కూడా. ఆవిడ కూడా చెప్పింది, ఒక రెండో పెళ్ళి చేసుకుంటున్నాను ఒక సూపర్ స్టార్ అని. ఇట్లాంటి మలుపులు తిరిగింది కథ. అంటే ఒకే సమంతకి పోటీగా ఉంటుంది సాయి పల్లవి. ఎందుకంటే రెమ్యునరేషన్లో కూడా ఆవిడ 10 కోట్లు తీసుకుంటుంది. తమిళ పిక్చర్స్ అన్ని పిక్చర్లో, తెలుగులో 8 కోట్లు తీసుకుంటుంది. సమస్థాయిలో ఉంటుంది, బాగానే ఉంటుంది. అందులో వాళ్ళ తాలూకు ఫేసులు ఎలాగ ఉంటాయంటే, సాయి పల్లవిని ఈయన చైతూయి అది సంసారపక్షంగా ఉన్నట్టు ఉంటాయి. సినిమాటిక్గా సినిమా హీరోయిన్కి ఉండవలసినటువంటి ఎక్స్ట్రా అలంకరణలు ఉండవు అనుకున్నా. అయినా అసలు శోభితానే అది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న మాట నిజమే. దానికి మనం ఆశ్చర్యపోవటం అవసరం లేదు. లెట్ us hope ది బెస్ట్. కానీ అలాగే ఊరికే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కో అన్నట్టయితే అది మరి జరగబోయే పరిణామాలు మనం అడ్డుకోలేం కదా. ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు. మరి ఈ నెల రోజులు కూడా చెప్తున్నామంటే రోజుకో మార్పు వస్తుంది, రోజుకొక మనకి ఒక హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. అలాంటి నిజాలు, ఘోరమైన నిజాలు, భయంకరమైన నిజాలు తెలుస్తున్నాయి. దాన్ని అఫెన్స్ చేసుకోవాలి కదా. ఆ విషయంలో నాగార్జున గారు అయితే పర్వాలేదు.
ఈరోజు చైతు కూడా నాగార్జున గారి మాట వినే పరిస్థితిలో లేదు. ఆ నాగార్జున కూడా ఒక ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు ఇష్టమైనట్టు సాగనీయండి అనుకునే మనిషే కానీ ఎవరు పెట్టుకుంటారండి 1000 కోట్లు, ఇద్దరు కొడుకులు కదా, లెట్ దెమ్ ఎంజాయ్ అనే ఉద్దేశంతో నాగార్జున గారు. సార్ ఇటు సోషల్ మీడియాలో అక్కినేని కోడల పైన, శోభితా దులిపాల పైన అంటే ఒక రకమైన నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం మనం చూస్తాం సార్. అంటే కొంతకాలంగా కూడా సార్ ఇది ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో అప్పటి నుంచి కూడా శోభితా గారి పైన ఒక విమర్శ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది సార్. సో ఇంత విమర్శ ఎందుకు అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు సార్, మీరేం చెప్తారు సార్? అంటే ప్రేక్షకులకి సీతారాముల చీటికి మాట ఎందుకు చెప్పుకుంటామంటే, ఆ సీతారాముల తాలూకు విగ్రహాలు అంటే ఆ విగ్రహం అంటే మూర్తి, ఆదానబాహుడు, అరవింద దళాయతాక్షుడు, అట్లాంటి వ్యక్తికి మరి సీతమ్మ వారు ఓ చందమామ ముడుచుకుంటే ఎలాగుంటుందో అలాగుంటుంది ఆవిడ, అంత అందగత్తే సీతమ్మ. అందుకే సీతారాముల్లాగా ఉన్నట్టారు. ఇంకా బ్రాహ్మణుల్లో ఒక సామెత ఉంది, ఈడు జోడు బాగున్నట్టయితే అడుగు తిన్నా నలుగురు 4 ముద్దలు పడేస్తారని ఒక సామెత. అంటే ఈడు జోడు బాగుండే, ఎంత ముచ్చటగా ఉన్నారా ఇద్దరును అని లేదనుకుంటే ఏదో 4 ముద్దలు పడేస్తారట. అది బ్రాహ్మణుల్లో వాడుకలో ఉన్న పదం. అలాగా ఎవరైనా ఈడు జోడు అబ్బా ఎంత బాగా ఎంపీ చేసుకున్నారా వీళ్ళిద్దరూ అనుకుంటాం, మన మనసులో ముచ్చట పడతాం. మరి ఆ ఎంపిక విషయంలో శోభిత కొంచెం అదనపు ఆకర్షణలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈయన చైతు ఒక అమ్మాయికి చందమామలాగా హాయిగా నవ్వుతాడు అంతే, ఏమి తెలియని వాళ్ళకి అంతే, అది తెలుసు వారికి. అంటే ఒక డస్ట్ డోర్ బాయ్లా ఉంటాడనమాట. కనుక మరి వీళ్ళిద్దరి తాలూకు వాళ్ళ నిశ్చార్థమైనప్పుడు కూడా ఈ ఇద్దరి తాలూకు సహజీవనం సజావుగా సాగాలనే కోరుకుందాం అంతే. ఓకే, సో లెట్ us hope the best. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్